మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే అందుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు రీసెంట్ గా పవన్ కళ్యాణ్ గారి మీద చేసినటువంటి వ్యాఖ్యలు అయితే మనం చూసాం. కార్పొరేటర్కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ. అంతేకాకుండా ఒకసారి ఎమ్మెల్యే అయ్యారు అనేది ఆయన చెప్పినటువంటి విషయం. అసలు ఇప్పటి వరకు ఎప్పుడు కూడా ప్రెస్ మీట్ ముందుకు రానటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ ముందుకు వచ్చానని చెప్పి ప్రెస్ ఎవరో ఒక వ్యక్తి విలేకరు అడిగారు అని చెప్పి ఒక మాట్లాడినటువంటి మాటలు అవి కూడా మనం విన్నాం. అయితే అక్కడ ఉంది ప్రెస్ మీటింగ్ రిపోర్టరా లేదంటే ఎవరో ఏంటి అనేది మనం పక్కన పెడితే, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు చాలా కీలకమైనటువంటి విషయాలన్నింటినీ కూడా పక్కదోవ పట్టించే ప్రయత్నం కోసమే సోషల్ మీడియాని ఆ ఇష్యూ వరకు వెళ్ళకుండా టర్న్ చేయడం కోసమే డైవర్టింగ్ పాలిటిక్స్ చేస్తున్నారు అని చెప్పి నేను నిన్న కూడా ఒక విషయం చెప్పాను. దానికి సంబంధించి ఈరోజు ఏదైతే వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో కీలకమైనటువంటి సాక్షులుగా ఉన్నటువంటి చాలా మందిలో ముఖ్యంగా వాచ్మెన్ రంగయ్యది నిన్న హత్య ఏదో ఒకటి జరిగింది. ఒక అనుమానాస్పదమైనటువంటి మృతిగా దాన్ని అయితే తీసుకుంటాం అయితే జరిగింది పోలీసులు. దీని మీద కూడా చాలా తీవ్రంగా పోలీసులు విచారణ అయితే చేపట్టబోతున్నట్టుగా కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించి ఒకసారి కీలకమైనటువంటి విషయాలు ఒకసారి చదువుతాను. వివేక హత్య కేసు ప్రత్యక్ష సాక్షి వాచ్మెన్ రంగయ్య మృతిపై కడప ఎస్పీ సంచలన ప్రెస్ మీట్ కూడా ఆయన పెట్టడం జరిగింది. వాచ్మెన్ రంగయ్యది అత్యంత అనుమానాస్పదమైనటువంటి మృతిగా పరిగణిస్తున్నాం. ప్రధాన సాక్షులు 5 చనిపోయారు. సాక్షుల మరణంపై ఎక్స్పర్ట్ టీంతో విచారణ మొదలు పెడుతున్నాం. వివేక హత్య కేసులో నేరుగా ప్రమేయం ఉన్న ముద్దాయిల పాత్రపై లోతైన విచారణకు ఆదేశించాం. పదే ఎందుకు సాక్షులు మరణిస్తున్నారో తెలియాల్సి ఉందిగా, సాక్షుల మరణం వెనుక దర్యాప్తు సంస్థ పోలీసుల ఉన్నారనటంలో చాలా బాధాకరం. ఒకే పరిణామ క్రమంలో జరుగుతున్నటువంటి ఈ మరణాలు అన్నీ కూడా సైంటిఫిక్ ఎవిడెన్స్తో దర్యాప్తు కొనసాగుతుంది అని చెప్పి కడప జిల్లా ఎస్పీ జీవీజీ అశోక్ కుమార్ గారు నిన్న ఒక ప్రెస్ మీట్ పెట్టి చెప్పినటువంటి విషయాలు అంటే చాలా క్లియర్గా, ఎప్పుడైతే గతంలో కూడా ఇలాంటి హత్యలు 2-3 ఇప్పటికి 5 జరిగినాయి అంటున్నారు. 5 కూడా సాక్షులు, ప్రధానమైనటువంటి సాక్షులు, వివేకానంద రెడ్డి గారి హత్యకు సంబంధించినటువంటి ప్రధాన సాక్షులందరూ కూడా చనిపోయేటప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మనకు బాగా గుర్తుంటే ఇలాంటి డైవర్టింగ్ పాలిటిక్సే చేశారు. సో అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇలా ఎప్పుడన్నా ప్రెస్ మీట్ పెట్టారు అంటే దాని వెనక ఆయన ఎవరికో మూడినట్టే, ఎవరికో ఎక్కడో ఒకడ లేపేయడానికి ప్లాన్ చేసిన తర్వాతే జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెడతారు అని కూడా అనుకోవచ్చు. ఇక్కడ పోలీసులు కూడా చాలా లోతైన విశ్లేషణ చేస్తున్నాము, దీని మీద విచారణ కూడా చేయబట్టాము. వాచ్మెన్ రంగయ్యది అత్యంత అనుమానాస్పదమైనటువంటి మృతిగా పరిణామంలోకి తీసుకుంటున్నాము. వివేకానంద రెడ్డి గారికి సంబంధించినటువంటి సాక్షులే ఎందుకని ప్రధానంగా చనిపోతున్నారు, అది కూడా జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ఎందుకని చనిపోతున్నారు, అసలు ఈ మృతులకి జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీట్లకి ఏంటి సంబంధం, జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకని ఇలాంటి డైవర్టింగ్ పాలిటిక్స్ చేస్తున్నారు అనే దానికి సాక్ష్యాలు కూడా తీసుకురావాల్సి ఉన్నది. దీంట్లో కొంతమంది పోలీసుల మీద కూడా చాలా అనుమానాలు అయితే వస్తూ ఉన్నాయి. ఎవరైతే దీనికి సంబంధించినటువంటి వ్యక్తుల్ని పక్కదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారో దాంట్లో పోలీసులు కూడా ఉన్నారు అని చెప్పేసి చాలా మంది అనుకుంటున్నారు. ఇక్కడ ఎస్పీ గారు కూడా అదే అనుమానం కూడా వ్యక్తం చేయడం కూడా కనిపిస్తూ ఉంది. సో ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి ఇంకా గవర్నమెంట్లో ఉన్నటువంటి పోలీసులు కొంతమందో లేదంటే ఇంకొకళ్ళు డిపార్ట్మెంట్లో కొంతమంది సహకరిస్తున్నారు అనటంలో సందేహం లేదేమో అనిపిస్తుంది. ముఖ్యంగా దీని మీద నిజంగా ఒక సిబిఐకి ఇస్తే ఎప్పటికే సిబిఐకి సంబంధించినటువంటి దాన్ని కనుక తీసుకుని ఉంటే కనుక పురోగతి దీంట్లో వచ్చి ఉంటే కనుక ఇవి ఎక్కువ సీరియస్నెస్ కనుక తీసుకుని ఉంటే ఇంత విషయం వచ్చేది కాదు. ఇప్పటికే సునీత గారు చాలాసార్లు చెప్పుకుంటూ వచ్చారు, ఇది జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించినటువంటి కేసు, జగన్మోహన్ రెడ్డి గారి చుట్టూ ఉంది, అవినాష్ రెడ్డి దీంట్లో ప్రధాన ముద్దాయి అని చెప్పి చాలాసార్లు చెప్పినప్పటికీ కూడా సరిగ్గా పట్టించుకోకపోవడం. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఇంకా ఆయనకు సహకరిస్తున్నారు అంటే ఈయన ఎంత హైలీ వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు అనేది జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, అవినాష్ రెడ్డి గారు కావచ్చు, దీని మీద అనేది కూడా వెయిట్ చేయాలి. అంతేకాకుండా ముఖ్యంగా ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారితో పాటు ఇక్కడ అవినాష్ రెడ్డి పాత్ర కూడా చాలా బలంగా ఉన్నట్టుగానే కనిపిస్తుంది. అవినాష్ రెడ్డిని తప్పించడం కోసమే జగన్మోహన్ రెడ్డి గారు అటు ఢిల్లీకి వెళ్ళినా, బీజేపీని కాకపోయినా, ఇంకొక చోటకు వెళ్ళి కాకపోయినా, లేదంటే ఇలాంటి ప్రెస్ మీట్లు పెట్టి
తప్పించాలనే ప్రయత్నం చేసుకున్నా కూడా సోషల్ మీడియా, ఈ మీడియాకి సంబంధించినటువంటి అప్డేట్స్ చాలా ఫాస్ట్గా ఉంటున్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు కొంత నిజంగా చెప్పాలంటే దాంట్లో సక్సెస్ అయ్యారని అనుకోవాలి. ఎవరికి కూడా ఎటువంటి అనుమానం రాకుండా జగన్మోహన్ రెడ్డి గారు చాలా కీలకమైనటువంటి, అంటే మనం చూసుకుంటే గతంలో పోసానికి సంబంధించినటువంటి కేసు చాలా ఇబ్బందికరంగా మారింది. వైఎస్ఆర్సీపీకి ఒక చెడ్డ పేరును కూడా ఇంకా బలంగా చెడ్డ పేరు వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో ఇవన్నిటికీ కూడా చెక్ పెట్టాలి అంటే, అలాగే పెట్టాలి అని కూడా నిజంగానే ఇంత బ్యాడ్ నేమ్ వచ్చినప్పుడు పోసాని కృష్ణమురళి గారు ఏదో రకంగా ఇలాంటివి పెట్టి చేసేవాళ్ళే. కాకపోతే ఎందుకని నిన్నే పెట్టడం జరిగింది, ఐ మీన్ మొన్న ఎందుకు పెట్టడం జరిగింది, పెట్టి పవన్ కళ్యాణ్ గారిని కదిపితేనే సోషల్ మీడియా అంతా కూడా మొత్తం వన్ సైడ్ వెళ్ళిపోతుంది, అటెన్షన్ అంతా అటు సైడ్ చూసుకుంటారనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి ఒక చీప్ ట్రిక్గా చూడాలి. సో డెఫినెట్గా దీని వెనుకున్నటువంటి విచారణ కనుక జరిగితే అసలు ఈ ప్రెస్ మీట్కి జగన్మోహన్ రెడ్డి గారి ఈ బాబాయ్ హత్య కేసుకి ఎలాంటి లింక్స్ ఉన్నాయి, అక్కడ ఆయన ఎందుకని చనిపోయాడు, గతంలో జరిగినటువంటి ఏవైతే చాలా మంది సాక్షులు ఉన్నారో 5 ఉన్నారో వాళ్ళందరికీ సంబంధించినటువంటి జరిగినప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటి ప్రెస్ మీట్లలోనే ఏదో ఒక విధంగా రాష్ట్రంలో కావచ్చు ఇంకొక ఆయనకి సంబంధించినటువంటి విషయాల్లో అటెన్షన్ చేంజ్ చేసుకున్నటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. సో ఆ కేసుని అక్కడ ఉన్నటువంటి దాన్ని పక్కదోవ పట్టించేలాగా అటు వెళ్ళకుండా మీడియా కావచ్చు, అటు సోషల్ మీడియా కావచ్చు, పోలీసులు కావచ్చు, అటు సైడ్ చూడకుండా ఉండే విధంగా చాలా కార్యక్రమాలు చేయడానికి ఆయన ఇలాంటి అటెన్షన్స్ చేస్తున్నారు అని చెప్పేసి అనుకోవచ్చు. సరే, మరి దీని మీద పోలీసులు విచారణ చేస్తే మాత్రం చాలా విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉంది. నిజంగా అంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఇలాంటి కేసులు డైరెక్ట్గా అరెస్ట్ చేయలేరు, ఎందుకంటే ఆయన చాలా పకడ్బందీగా ఇక్కడ ఉన్నటువంటి వ్యవస్థను వాడుకుని ఇక్కడ రాజకీయాలు నడిపేటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. గతంలో ఆయన వాళ్ళ తండ్రి గారిని అడ్డం పెట్టుకుని కొన్ని కోట్ల రూపాయలు సంపాదించుకుని దాన్ని ఇంతవరకు ఇంకా దానికి డబల్ త్రిబుల్ చేసుకుంటున్నారంటే వ్యవస్థల మేనేజ్మెంట్ అనేది ఎంత బలంగా చేయొచ్చు అనేది జగన్మోహన్ రెడ్డి గారికి వెన్నతో పెట్టిన విద్యలా కనిపిస్తూ ఉంది. మరి వ్యవస్థలో ఉన్నటువంటి డిపార్ట్మెంట్స్ కావచ్చు, చట్టాలు కావచ్చు, వానికి అనుకూలంగా ఉన్నాయా, దానికి సంబంధించి మరి చట్టాలు ఏం చెబుతున్నాయి, ముఖ్యంగా ఇలాంటి కేసుల్లో జగన్మోహన్ రెడ్డి గారిని మరి ఏ రకంగా చూస్తారు, డిపార్ట్మెంట్ మరి ఎలా చేస్తుంది, ఈ సిబిఐకి సంబంధించినటువంటి విచారణ కూడా ఎంతవరకు వచ్చింది, ఇది ఈ రకంగా కూడా ఇన్వెస్టిగేషన్ చేయాల్సినటువంటి పరిస్థితి కూడా ఉంది అని చెప్పి చాలా మంది అనుకుంటున్నారు. సో ఎప్పుడైనా జరగవచ్చు అని చెప్పేసి అనుకోవచ్చు. సిబిఐ ఇట్ సైడ్ టర్న్ చేసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆ అటెన్షన్ని మార్చే ప్రయత్నం చేశారా అనే దాని మీద కూడా అటెన్షన్ చేస్తే మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు దొరుకుతారు అనేది చాలా మంది వాదన.